హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే పిల్లలకి యూజ్ అయ్యే, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక ఐస్ క్రీమ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. చాలా చాలా సింపుల్. సో మనం ఇంట్లోనే హ్యాపీగా ఐస్ క్రీమ్స్ అన్నీ చేసుకోవచ్చు పిల్లలకి. అండ్ నవ్ అండ్ దెన్ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతిదీ పిల్లలకి హెల్దీ వెర్షన్లో ఇంట్లోనే చేసుకునేలాగా. సో మోస్ట్లీ ఫ్రూట్స్తో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను నేను. సో మ్యాంగో ఎలానో ఈ ఆరెంజ్ కూడా అంతే. మాకు ఇక్కడ ఆరెంజెస్ చాలా వెరైటీస్ దొరుకుతాయి. మీరు ఆరెంజ్తో ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకుంటే పాప్సికల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి తిని టేస్ట్ చూడండి. దాంట్లో పుల్లగా ఉంటే కనుక యూజ్ చేయొద్దు. మాకైతే ఈ ఆరెంజెస్ చాలా స్వీట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అందులో ఎలాంటి పిక్కలు ఉండవు అనమాట. అందుకని నేను డైరెక్ట్గా కట్ చేసుకొని ఇంకా పీల్ తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా యాడ్ చేసేసాను స్మూదీ మేకర్లోకి. సో మీరు కావాలంటే ఆ పల్ప్ అంతా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. పల్ప్లో చాలా ఫైబర్ ఉంటుంది. నాకు అలా స్ట్రెయిన్ చేసి అది పడేయడం ఇష్టం లేదు. అండ్ చాలా ఫైన్గా అయిపోతుంది. అండ్ మధ్య మధ్యలో ఆరెంజ్ పల్ప్ తగిలినా చాలా బాగుంటుంది ఐస్ తినేటప్పుడు. అందుకనే నేను ఇంక డైరెక్ట్గా వేసేసాను. అండ్ ఇందులో నేను ఎలాంటి షుగర్, జాగ్రీ ఏమీ యాడ్ చేయలేదండి. పిల్లలకి లిటిల్ చాలా లైట్ పులుపు ఉన్నా సరే వాళ్ళకి బాగానే నచ్చుతుంది. మనకి బయట ఐస్ క్రీమ్స్ కూడా సమ్వాట్ అలానే ఉంటాయి, బట్ ఈ ఆరెంజ్ చాలా స్వీట్గా ఉందన్నమాట. అందుకని స్ట్రెయిన్ చేయకుండా జస్ట్ పైన అంతా నీట్గా పీల్ చేసేసుకొని ఆ పల్ప్తోని డైరెక్ట్గా పాప్సికల్స్లోకి యాడ్ చేసేసాను. సో ఇవి మనం ఏ మౌల్స్లో అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర మౌల్స్ లేకపోతే నేను లాస్ట్లో చూపిస్తాను, గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవెన్ కిండర్ గార్డెన్స్లో కానీ ఎక్కడైనా సరే ఆఫ్టర్నూన్ ఒక ఐస్ క్రీమ్ అన్న ఇవ్వండి అన్నట్టు వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. టెంపరేచర్స్కి ఆడుకుంటూ ఉంటారు కదా, అండ్ ఇప్పుడు అడుగుతూ ఉంటారు కూడా. సమ్మర్లో వాళ్ళకు కూడా ఎక్కువ ఫీలింగ్ వస్తుంది కదా, ఇంకా అందుకని ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఫ్రూట్ అవైలబిలిటీ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్ చేసుకుంటా అనమాట. సో జస్ట్ అలా పెట్టేసుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే మనకి ఒక 6 to 7 hours లోపే తొందరగానే ఐస్ ఫామ్ అయిపోతుంది. ఇలాంటివి చాలా రెసిపీసే ఇంకా వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను, సో దట్ మీకు కూడా యూజ్ అవుతుంది. అండ్ నాకు పిల్లలతో అన్నీ చేసుకుంటాను కాబట్టి సో జస్ట్ అలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉందో అది మీ దగ్గర చిన్న చిన్న గ్లాసెస్ ఉంటే, మౌల్స్ లేకపోతే ఇలా గ్లాస్లో వేసుకోండి. పైన మనకి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఒక్కటి కొనుక్కొని వస్తే సరిపోతుంది అనమాట. చక్కగా మనం నార్మల్గానే లూజ్గా అయిపోతుంది. అండ్ ఎప్పుడైనా ఐస్ మౌల్లోంచి తీసేటప్పుడు డీప్ ఫ్రీజర్లోంచి తీసాక కాసేపు బయట ఉంచాలి. నేను అన్మౌల్డింగ్ కూడా మీకు చూపిస్తాను అది ఫ్రీజ్ అయ్యాక. జస్ట్ మా హస్బెండ్ కోసమని కొంచెం ఉంది కదా అన్నట్టు పట్టుకోవడానికి ఒక ఐస్ స్టిక్ పెట్టేసాను అనమాట. సో తనకు కూడా బాగా నచ్చింది, మనం కూడా తినచ్చు అన్నట్టు అన్నారనమాట. అండ్ ఈ మధ్య నాకు ఎక్కువగా వస్తున్న మెసేజెస్ కమెంట్స్లో, అక్క హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. నాకు కూడా అదే ప్రాబ్లం అండి. అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. ఇక్కడ దువ్వుతూ ఉంటే జుట్టుకి వస్తూనే ఉంటుంది. ఆల్రెడీ చిక్కు తీసేసిన జుట్టే, బట్ స్టిల్ చూసారా హెయిర్ అయితే ఎంత వస్తుందో. మీకు స్టాండ్స్ చూపిస్తాను చూడండి. ఇలా దువ్విన ప్రతిసారి వస్తూనే ఉంటుంది. అందుకనే రీసెంట్ టైమ్స్లో నేను మామావర్త్ వాళ్ళది రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇట్ రెడ్యూసెస్ హెయిర్ ఫాల్ అప్ టు 93% అనమాట. మన హెయిర్ని ఇంకా స్ట్రాంగ్గా న్యాచురల్గా గ్రో చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ హ్యాస్ గుడ్నెస్ ఆఫ్ రోజ్మెరీ అండ్ మేతి దానా. అండ్ రోజ్మెరీ వల్ల వీక్గా ఉన్న హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. అండ్ మేతి దానా వచ్చేసి మన హెయిర్ బ్రేకేజ్ని రెడ్యూస్ చేసి ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అండ్ మనందరికీ తెలుసు మామావర్త్ ప్రొడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్, ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. అండ్ మన హెయిర్ని ఇంకా స్ట్రాంగ్గా న్యాచురల్గా గ్రో చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మామావర్త్ లిసన్స్ టు అస్ అండి. కస్టమర్స్గా మనం వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసి మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి వాళ్ళు ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీని ఇంకా ఎన్హాన్స్ చేస్తారనమాట. ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే నా కూపన్ కోడ్ అయితే స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది యూజ్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది మామావర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో. అండ్ మామావర్త్ ప్రొడక్ట్స్ అన్ని మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏ ప్రొడక్ట్ అయినా కొన్ని ఎక్కువ రోజులు యూజ్ చేస్తేనే దాని ఎలా వర్క్ అవుతుంది మనకి అన్నది తెలుస్తుంది. నాకైతే బాగానే వర్క్ అయింది అనిపించింది. అండ్ హెయిర్ స్టాండ్స్ కూడా చాలా వరకు తగ్గాయి. సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. గివ్ ఇట్ ఎ ట్రై. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. అండ్ ఇంకా నేను హెడ్ బాత్ చేసేసి ఇంకా చిన్న రీల్ లాగా ఒకటి షూట్ చేసుకున్నాను అనమాట.
సో ఈరోజు కొత్త డ్రెస్ వేసుకున్నాను, ఏకాదశి. అండ్ పొద్దున్నే ఇంకా రెడీ అయ్యాను, ఎందుకంటే ప్రశ్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో తను సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను అనమాట. నేను స్టోరీ పెట్టినప్పుడు అందరూ తొలి ఏకాదశి రేపు కదా అన్నారు. ముందు రోజు ఏకాదశి అండ్ నెక్స్ట్ డే తొలి ఏకాదశి అనమాట. సో వాళ్ళు ఏకాదశి రోజున చేసుకున్నారు. సో చాలా మెసేజెస్ వచ్చాయి నాకు సేమ్ అదే డౌట్తో, అందుకనే వీడియోలో చెప్తున్నాను. అండ్ ఇంకా పొద్దున్నే స్నానం అంతా అయ్యాక ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను, ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టి పూజ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ పూజా మందిర్ లింక్ అయితే ఇప్పటికీ అడుగుతున్నారండి. అమెజాన్లో మీరు పూజా మందిర్ అని కొడితే మీకు ఫస్ట్ 2 సజెషన్స్లోనే వస్తుంది. నాకైతే అరౌండ్ 1000-1100 పడింది నేను కొనుక్కున్నప్పుడు. సేమ్ మోస్ట్లీ స్టిల్ అదే ప్రైస్కి ఉంది ఇప్పుడు కూడా. సో మీకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ నాకైతే చాలా చాలా బాగుంది. ఇంటికి వచ్చిన ఎవరైనా సరే ఫస్ట్ చెప్పే మాట అది, క్యూట్గా చిన్నగా బాగుంది అని. ఎస్పెషల్లీ ఇలా ప్లేస్ లేని వాళ్ళు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఈజీ క్యారింగ్ అనమాట. అంతా ఫ్లాట్గా ఒక బాక్స్లో ఉంటుంది, నీట్గా ప్యాకేజింగ్ ఉంటే హ్యాపీగా తెచ్చుకొని ఇలా మనం అంతా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చిన్న ఐడల్స్తో మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఐడల్స్ అన్నీ మనకి సిల్వర్ షాప్లో దొరికితే, నేను పెట్టినవన్నీ సిల్వర్వే అనమాట. వెంకటేశ్వర స్వామి కూడా సిల్వర్దే. సో మీకు సిల్వర్ షాప్స్కి వెళ్తే దొరుకుతాయి. అండ్ ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలి అండ్ ఎఫోర్డ్ చేయగలను అనుకుంటే బెటర్ గో ఫర్ యాంటిక్ పీసెస్ అండి. సో యాంటిక్ పీసెస్ అయితే ఆల్రెడీ మనకి కొంచెం డల్ ఫినిషింగ్ ఉంటాయి కాబట్టి మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా మనకి బాగుంటుంది. నార్మల్ సిల్వర్ అయితే ఐడల్స్కి క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో ఒక చోటన వైట్గా ఉంటుంది, ఒక చోటన మళ్ళీ డల్గా ఉంటుంది. సో బెటర్ గో ఫర్ యాంటిక్ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే. పూజ చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో డేస్ అన్నీ చాలా బిజీ అయిపోయి పొద్దున్నే ఉరుకులు పరుకులు, సాయంత్రం వచ్చేటప్పటికి పిల్లల్ని చూసుకుంటూ నీరసం వచ్చేసి అసలు పూజ ఇదివరకు ఎవ్రీడే చేసుకునేదాన్ని. ఇప్పుడు అస్సలు ఎవ్రీడే కుదరట్లేదు అనమాట. క్లీనింగ్ చేసుకోవడానికి ఓపుకుండట్లేదు, సగం పిల్లలతో ఓపుకుండట్లేదు. అండ్ సమ్మర్ కాబట్టి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. బట్ స్టిల్ మేనేజ్ చేస్తున్నా అలాగా. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఎవ్రీడే ఈవినింగ్ అలా చేసుకునేదాన్ని మా హస్బెండ్ వచ్చేటప్పటికి. సో మార్నింగ్ ఏమో రష్ అయిపోతుంది అనమాట, అస్సలు కుదరట్లేదు. సో ఫైనల్లీ ఆ రోజు చాలా ప్రశాంతంగా నిండుగా పూజ చేసుకున్నా. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏకాదశి ఇదంతా? సో కమెంట్స్లో చెప్పండి. సాటర్డే పడింది కదా, సో చాలా మంచిగా అనిపిస్తుంది. తొలి ఏకాదశి అంటే పండుగల్లో ఫస్ట్ పండుగ కదా, సో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మా మమ్మీ వాళ్ళైతే. అండ్ ఇంకా పూజ అవ్వగానే ప్రశ్న వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగే అరౌండ్ 9కి ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. సో నా ఫేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా హస్బెండ్ అంటారు ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్కలా కనిపిస్తావు, బాగుంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా అని. అండ్ హెయిర్ టై చేసుకున్నప్పుడు నాకు ఏంటంటే ఒకటి హెడేక్ వస్తుంది, అండ్ ఇంకొకటి నాకు కొంచెం ఫోర్ హెడ్ ఎక్కువ అనమాట. అందుకనే నాకు ఎక్కువ అన్నిటికీ సెట్ అవ్వదు అన్నట్టు ఉంటుంది. అండ్ లూజ్ హెయిర్ నాకు పెళ్ళైనప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలాగా. చాలామంది జడతో బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మేము వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్కి అలా పూజ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంక ఇండియా నుంచి పంతులు గారు వీడియో కాల్లోనే చేస్తున్నారు. అభిషేకం అంతే. ఆప్యా విశ్వమే స్వగోష్ఠిగంధే క్షీరేణ స్తపగామి దధిక్రామన్నో కారుణ్యస్తోనస్పుస్యగాదనః సరభినో ముఖాకరపునః జోగోమృతారజితపధనాస్తపగామి సుక్రమసిజ్యోతిర్దేవోహస్తవితోత్పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ असो सूर्यस्तरस्तुभिः आज्यमस्तपगामि वसुभापागतादितेमुद्राणां समस्तप्रदे नमः वसनातरां भक्तप्रियाञ्जनपूज्यानो परमात्मने नमः असुरान्तकानो सर्वलोकानाम् अन्तकानो अनन्तानो अनन्तविक्रमायो मायाधाराजमो निराधाराजमो सर्वधाराज नमः धराधराज नमः ओं निष्कलङ्काज नमः ओं निराभासाज नमः विश्वविद्याज नमः ओं निरामयाज नमः ఓం భక్తమస్యాయ నమః ఓం మహోదారాయ నమః. శుభ్రంగా కడిగి పరమేశ్వరుడికి ఇస్తూ ఏం చెప్తాం? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిజాయుతం త్రిజన్మ పాప సంహారం ఏకదైవం శివార్పణం. అంతేనా? ఒక మారేడు దాన్ని కనుక పోసి పరమేశ్వరుడికి ఇస్తే 3 జన్మలలో చేసినటువంటి యొక్క పాపం సంహరిస్తుందిట. అంత విశేషం ఉన్నది కాబట్టి మారేడు చెట్టు కింద కొల్ల నమః
నానాదిత పరిమళ పత్ర పుష్పాక్షదాం సమర్పయామి. 2 అగరబత్తీలు దేవుడికి అవును. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే సమయ వెంకటేశాయ మంగళ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కర్పూరానంద నీరాజనం దర్శయామి. ఆచమనో సమర్పయామి. దండం పెట్టుకోండి అందరూ. జై శ్రీవత్సమహా దేవుడు కత్తి నిరతపడి జై శ్రీవత్సమహారమణ గోవిందహరి పార్వతీ పదే హర హర మహాదేవ హర. ఉంటే అందరికీ మంత్ర పుష్పాలు ఇవ్వచ్చు. పూలు అందరూ తీసుకోవచ్చు. మంత్ర పుష్పాలు అందరికి ఒక్క తీసుకోండి. పెట్టుకో, ఏదో దండం పెట్టుకోవాలి. స్వామి చెప్పు. హర హర మహాదేవ్. లేకండి. నీకేమైనా కావాలనుకో దేవుడికి ప్రే చేసుకోవాలి. నాకు కావాలి తీసుకో ప్రసాద్. నా పేరు కాదురా బుజ్జి, దేవుడి పేరు ఏంటన్నాడు. ఓం నమో తీసుకో శిమా. సరే సరే. అండ్ ఇంకా పూజ అంతా అయ్యాక ఫస్ట్ పిల్లలకి పెట్టేసామన్నమాట. ఆ రోజు పులిహోర అండ్ జుకినీ పచ్చడి, సాంబార్, గారెలు అండ్ బూరెలు అండ్ ఆలూ ఫ్రై అండ్ పరమాన్నం అనమాట. సో ఇంకా అన్నీ పెట్టుకొని మంచిగా విందు భోజనం లాగా చేసేసాం. ఫస్ట్ జెంట్స్కి పెట్టేసి మేము ఇంకా పిల్లలకి ఫీడ్ చేసాం అనమాట. అప్పటికే టైం అరౌండ్ 1:30 అంత అవుతుంది. ఇంకా వాళ్ళకి పెట్టాక మేము కూర్చొని ఇంక రిలాక్స్డ్గా తిన్నాం అనమాట. సో చాలా బాగా అనిపించింది. వ్రతం అటెండ్ అయిన వ్రతం మనం చేసుకున్నా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ మనకి అది విన్నప్పుడు అనిపిస్తుంది మనం కూడా చేసుకోవాలి తప్పకుండా అని. అండ్ ఇయర్లీ వన్స్ అన్నా ఒకసారన్నా చేసుకోవాలి అని అంటారు. సో లాస్ట్ ఇయర్ చేసుకున్నాం అండ్ ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. సత్యమైన దేవుడు అని అంటారు, ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అన్నట్టు. సో ఇంకా ఎవరైనా ఆలోచిస్తున్నట్టే తప్పకుండా చేయించుకోండి. ఇయర్లీ వన్స్ అన్నా చేయించుకోండి. మనకి ఉన్న స్తోమతలో చేయించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఏదో కోరికలు తీరుతాయి అన్నట్టు కాదు, కానీ మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా భోజనం చేశాక కాసేపు కూర్చొని ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇంకా వచ్చి రిలాక్స్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ జూన్ 2nd వీక్ నుంచి అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేదు, ఏ వీకెండ్ కూడా. సో కొంచెం రిలాక్స్ అయ్యాము. అండ్ ఇక్కడ కమల్ హాసన్ ఏదో మూవీ రిలీజ్ అయితే జస్ట్ ఇంకా పిల్లల్ని అలా కూర్చోబెట్టి వాళ్ళతో కాసేపు ఆడుకొని ఇంకా ఈవినింగ్ అలాగా మూవీ పెట్టుకున్నాం అనమాట కాసేపు. ఇంకా అలా కొంచెం రిఫ్రెష్ అయ్యాం. అండ్ ఈలోపు మార్నింగ్ చేసిన ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయాయి అనమాట. మీకు షేర్ చేద్దాం అన్నట్టు ఇంకా తీసాను ఫ్రిజర్లోంచి. అండ్ తీసి ఒక 5 minutes బయట ఉంచండి, లేదు అంటే వాటర్లో పెట్టి తీసినా ఇలా ఈజీగా మౌల్డ్లోంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఎప్పుడైనా సరే ఏ ఐస్ క్రీమ్ చేసినా ప్రతిసారి తీసేటప్పుడు వస్తుందా అన్న భయం అయితే నాకు ఎప్పుడు ఉంటుంది. అన్ని పాప్సికల్స్ మంచిగా వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు చేసుకున్నాక అందులోనే వదిలేసేయద్దు కంప్లీట్ అయ్యే వరకు. జస్ట్ ఇలా జిప్లాక్ తీసుకొని మొత్తం అన్నీ తీసేసుకొని అందులో వేసేసుకోండి. సో దట్ మీకు ఎవ్రీ టైం తీసుకొని తినేటప్పుడు అస్తమానం మౌల్ తీసుకొచ్చి బయట పెట్టి అది కాసేపు ఉంచి తీయాలి అన్న బాధ ఉండదు. డైరెక్ట్గా జిప్లాక్ బ్యాగ్లోంచి తీసుకొని తినేసేయచ్చు అనమాట హ్యాపీగా. ఈలోపు ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో మనం ఇలా ఎన్నైనా చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఈ మధ్య కవర్స్లో కూడా జ్యూసెస్ పోసి పెడుతున్నారు, అది కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను, ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సో పిల్లలకైతే ఇలాంటివి చేసి పెడితే మనకి బాగుంటుంది. అండ్ వాళ్ళు ఏ షుగర్స్ లేకుండా న్యాచురల్ ఫ్రూట్ తింటున్నారు అన్న ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎవరైనా ట్రై చేస్తే కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. దక్షిత్ ఐస్ క్రీమ్ ఎలా ఉంది? బాగుందా? మరి అమ్మకి థ్యాంక్ యూ చెప్పావా?
వాళ్ళైతే మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఈ కెమెరా గిఫ్ట్ ఇచ్చిందనమాట ఆషి బర్త్డే కోసం. సో అది ఓపెన్ చేయమని ఎక్కడో పెడితే ఎక్కి ఇద్దరు తీసుకొని వచ్చి అది ఓపెన్ చేయమని కూర్చున్నారు. నేను బేసిక్గా ఇలాంటివి అప్పుడే చేయొద్దు, ఇంకా 1 year ఆగి చేద్దాం అనుకున్నాను, సో దట్ ఇద్దరికి తెలుస్తుందని. బట్ అది ఓపెన్ చేసే వరకు కూడా ఊరుకోలేదనమాట. సో ఫైనల్లీ ఓపెన్ చేశాను. వాళ్ళు చూసి సాటిస్ఫై అయిపోయారు. బట్ వాళ్ళకి అంత తెలియదు ఇంకా, అంటే పిక్చర్ అది క్లిక్ చేశారు కానీ అది ప్రింట్ అది బయటకు వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది కిడ్స్ కెమెరా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఆ రోజు ఓపెన్ చేసి దానికి థ్యాంక్ యూ చెప్పి అంతా చూసుకొని మళ్ళీ లోపల పెట్టేశాను. వాళ్ళు తీసుకొని ఇద్దరు క్లిక్ చేసుకున్నాక ఇచ్చేసారనమాట. ఇలాంటివి ఏంటంటే ఇంకొంచెం 4 years 3 years అలా వస్తే వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తారు. ఆ టైంలో ఎలానో అడుగుతారు. జస్ట్ అన్ప్యాక్ చేసి వాళ్ళకి చూపించి ఇంకా లోపల పెట్టేసాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. లైక్ షేర్ కామెంట్ చేయండి. and see you all in the next video. Thanks for watching. Bye bye. Take care.